నమస్కారం. పాస్టర్ ప్రవీణ్ మరణం వెనక హిందూ సంఘాలు ఉన్నాయి అనేది ఒక వార్త ఉంది. క్రైస్తవులందరూ ఇదే నమ్ముతున్నారు. అంతేకాదు హిందూ సంఘాలు చంపేశారు, ఆయన హత్య చేశారు అంటున్నారు. మీరేమంటారు అసలు? ఇది ఖచ్చితంగా ముస్లిం సంఘాలు చేసినటువంటి ఆరోపణ. ఇది ఇందులో కొంతమంది పెద్దల హస్తం కూడా ఉంది. కారణం ఏంటంటే సాధారణంగా కూడా ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయినప్పుడు పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఒక లెటర్ రాసి చనిపోతారు కదా ఎక్కువ మంది. లేకపోతే చనిపోయే ముందు వాంగ్మూలం తీసుకుంటారు. వాళ్ళు చనిపోయే ముందు వాంగ్మూలం చెప్పి దాన్ని వాస్తవంగా భావిస్తుంటారు చట్ట ప్రకారం. సో ఇక్కడ ఈ పాస్టర్ గారి గురించి తీసుకుంటే ఆయన కూడా మరణ వాంగ్మూలం అనేది ఒకటి ఇచ్చాడు. అది గమనించాలి అందరూ. ఎప్పుడు ఇచ్చాడంటే దాదాపు ఒక నెల రోజుల ముందు ఆయన క్లియర్ గా సెల్ఫీ వీడియో ఉంది అయింది. ఈ యొక్క ప్రవీణ్ గారు ఏం చెప్పారంటే ఆయన మీద ఫత్వా జారీ అయింది, త్వరలో తనని చంపేస్తారు అని ప్రవీణ్ గారు స్పష్టంగా కూడా యూట్యూబ్ వీడియోలో చెప్పారు. ఆయన దీన్ని ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు? ఫత్వా అనేది ఎవరిస్తారు? హిందూ సంఘాలు ఇస్తారు. ఫత్వా అంటే ఫత్వా అనేది ముస్లిం సంఘాలు ఇస్తారు. ముస్లింలలో అంటే మన దేశంలో ఇంకా ఆ స్థాయిలో లేదు, కానీ పాకిస్తాన్, సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలలో ఈ రోజుకి కూడా ఎవరైనా సరే మత పెద్దలను తిట్టినా సరే, ఈ యొక్క దేవుళ్ళని తిట్టడం ద్వారా, ఈవెన్ ఇది ఒక దిక్కుమాల విషయం ఏంటంటే మన హిందూ మతంలోనే నాస్తికులు అనేవాళ్ళు ఉంటారు, దేవుళ్ళు లేరు అనేవాళ్ళు. ఇదే ముస్లిం మతంలో కనుక ఎవడైనా దేవుళ్ళు లేడు అన్నాడు అనుకోండి, వాళ్ళకి ఇమీడియట్ గా మరణ శిక్ష దించి ఉరి తీసేస్తారు. అది ముస్లిం మతంలో ఉన్న గొప్ప విషయం, నిజంగా మనం ఒప్పుకొని తీరాలి. ఎవరైనా మహమ్మద్ ప్రవక్తను దూషించిన, మహమ్మద్ ప్రవక్త కూతురి సమాధి ఎక్కడుంది అని వాడి గురించి మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా, వాళ్ళ అల్లాని దూషించినా సరే వాళ్ళు ఇమీడియట్ గా మరణ శిక్ష విధిస్తారు. రీసెంట్ గా కూడా పాకిస్తాన్ లో కూడా ఒకరిని ఈ విధంగా కూడా మరణ శిక్ష విధించి అమలు చేశారు కూడా. కానీ మన దేశంలో ఏంటంటే చట్ట ప్రకారం అలా లేదు. మన దేశంలో కూడా చట్ట ప్రకారము దేవుని దూషిస్తే మరణ శిక్ష విధిస్తే మన దేశంలో కూడా ఇంకెవరు దేవుని దూషించరు. కానీ ఈయన చేసింది ఏంటంటే ఈయన హిందూ దేవతలను దూషించాడు. ప్రవీణ్ అనే ఆయన ముస్లింలను కూడా దూషించాడు. ఖురాన్ని చాలా అసభ్యంగా మాట్లాడాడు. ఆడవాళ్ళు బెడ్రూమ్ కి రాకపోతే ఏం చేయాలి అనేది ఖురాన్ లో ఉంది, ఆడవాళ్ళని చితం కొట్టమని ఖురాన్ లో ఉంది అని బహిరంగంగా వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, ఏంది అసలుకి ప్రమాదమా హత్య? కూడా ఆయన చెప్పాడు. ఈ సమయాన్ని అతనికి వార్నింగ్ ఇవ్వాలన్న బహిరంగంగా వీడియో ఉంది. అది అతనికి వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ కనుక తీసుకుంటే, బెదిరింపు కాల్స్ కనుక ఆ నెంబర్లన్నీ కూడా తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ రోజు టెక్నాలజీ పోలీసులు తెచ్చుకుంటే ఒక రోజు పని. ఇదంతా తీసుకొని ఎంకరేజ్ చేసుకుంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇది ఖచ్చితంగా కూడా కొంతమంది యొక్క ముస్లిం మతంలో ఉండేటువంటి అతివాదులు వాళ్ళు కూడా ఈ సమీ వీళ్ళని అనుకోవట్లేదు. ఏదో కొంతమంది యువకులు అత్యుత్సాహంతో ఆయన్ని ప్లాన్ చేసి పిలిపించారు రాజమండ్రికి. ఎందుకంటే కారులో ఉండేటువంటి ఆయన, మీరు అందరూ కూడా ఆయన ఒక బైక్ మీద రాజమండ్రి రావడం ఏంటి, ఇది గమనించాల్సిన విషయం. ఇంకో గమనించాల్సిన విషయం ఏంది, ఆయన ఈ యొక్క బైక్ వెనక ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లో ఏమున్నాయి? ఆ బ్యాగ్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఆ బ్యాగ్ లో అంతకుముందు ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయా, ఇంకేమైనా కాగితాలు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటి విషయం కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఆ బ్యాగ్ ఎంటీగా ఉందా, లేకపోతే ఆ బ్యాగ్ లో ఏమైనా ఇప్పుడు కూడా ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా, లేకపోతే క్యాష్ ఏమైనా ఉందా? ఈ యొక్క దృష్టితో కూడా ఆలోచించాలి కదా. ఆ బ్యాగ్ గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. ఆ బ్యాగ్ లో సంథింగ్ ఇస్ దేర్. కాబట్టి అంతా కూడా ఎంక్వైరీ చేయాలి. సో ఎక్కువ మంది మేము అనుకునేది ఏంటంటే ముస్లింలలో ఉండేటువంటి కొంతమంది ఎవరైనా విప్లవవాదులు ఎవరైనా ఉంటారు కదా, ఫత్వా జారీ చేసినప్పుడు వాళ్ళు ఆయన చాలా స్పష్టంగా పద్ధతి ప్రకారం చంపారని అర్థమైపోతుంది. ఎందుకంటే క్రైస్తవులు ఏమంటున్నారు, అసలు ముస్లింస్ ఏం చేయలేదు, వాళ్ళు మంచోళ్ళు, కేవలం హిందూ సంఘాలే ప్లాన్ చేసి చంపారు అంటున్నారు. మీరేమో ముస్లింలు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? హిందువులలో ఆయన ప్లాన్ చేయడానికి చంపవలసినటువంటి అవసరం ఎవరికి లేదండి. వాళ్ళనే రాధా మనోహర్ దాస్, ఒక హమారా ప్రసాద్ లాంటి వాళ్ళని కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ యొక్క హమారా ప్రసాద్ అనేటువంటి ఆయన కానీ, ఈ యొక్క రాధా మనోహర్ దాస్ అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్రిస్టియన్లకు వాళ్ళు మాట్లాడేటువంటి అసభ్యకరమైన పదజాలాన్ని వ్యతిరేకించడానికి, హిందూ మతాన్ని కాపాడడానికి వీళ్ళకి సపోర్ట్ గా ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. అంతే తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరైనా హిందూ మతం పట్ల అసభ్యంగా మాట్లాడితే వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. ఈ విధంగా వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ పెరిగింది తప్ప, వాదనలు పెరిగినాయి తప్ప ఎప్పుడు కూడా అతను చంపాలని కూడా ఎవడో అనలేదు. బహిరంగంగా ఫత్వా జారీ చేసింది ముస్లిం సంఘాలే. అది ఖచ్చితంగా అక్కడ ఉంది, రికార్డ్స్ పరంగా ఉంది, విత్ ప్రూఫ్ కూడా ఉంది. సో పోలీసులు వాళ్ళు తగినటువంటి ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఏ విధమైనటువంటి పోస్ట్ మార్టం ఇచ్చినా ప్రజలందరూ ఒక క్లారిటీ, ఒక అభిప్రాయం వచ్చింది. నిజంగా కూడా ఇది గనక హిందూ సంఘాలు చేస్తుంటే ఈ పాటికి బ్రహ్మాండంగా అటాక్ జరిగేది. రాజమండ్రిలో మొన్న చాలా హిందూ సంఘాల, హిందూ మతస్థుల యొక్క షాపులు పగలగొట్టేవాళ్ళు. ఖచ్చితంగా హిందూ మతం వాళ్ళ ఇందులో ఏం లేదు. పాస్టర్లు తాగడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అసలుకి పాస్టర్ ప్రవీణ్ తాగాడంటే మీరు నమ్ముతున్నారా? పాస్టర్లు తాగుతున్నారంటే
లాస్ట్ టైం మేము ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత మేము హిందూ సంఘాల అందరం కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. మేము బ్రాహ్మణ సంఘం తరపున మేము మాట్లాడుతున్నాం. ఇంకా హిందూ మతంలో అనేక మంది కులాలు ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ హిందూ మతం మీద ఒక అపవాదం వేశారు కాబట్టి, నీలాపనం చేశారు కాబట్టి మనం మన మతాన్ని కాపాడుకోవాలనే విధంగా కూడా అనేక విధాలు రీసెర్చ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ యొక్క ప్రవీణ్ గారు యొక్క వీడియోలు, కొన్ని పాత వీడియోలు తీసి చూస్తే ప్రవీణ్ గారిని ఒకసారి ఒకళ్ళు క్వశ్చన్ వేస్తారు, ఏమండి ప్రవీణ్ గారు మీరు ఇట్లా పాస్టర్ కదా, మరి మీరు ఎంజాయ్మెంట్ అనే దాని గురించి ఏమంటారు అని ఒకళ్ళు క్వశ్చన్ వేస్తే ప్రవీణ్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఎంజాయ్మెంట్ చేస్తామండి, జీవితాంతం కూడా ఎంజాయ్మెంట్ చేయాలని కోరుకుంటుంది, దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆయన కూడా గమనించినట్టయితే ఆయన తాగాడని కూడా చాలా మంది భావిస్తారు. అతని భార్య బయటకు వచ్చి మాట్లాడాలి. అతని భార్య ఎందుకు బయటికి రావట్లేదు, ఆమె సైలెంట్ గా ఉందంటే అర్థం ఏంటి? ఎవడో బయట మాట్లాడటం ఏంది, అసలు పాలు మాట్లాడటం ఏంది, పాలకేం సంబంధం? పాలు మొదలైనటువంటి వాళ్ళకి కూడా మేము బహిరంగంగా హిందూ సంఘాల తరపున మేము ఛాలెంజ్ చేస్తున్నాం, హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరందరూ అంటున్నారు భారతదేశం యొక్క ప్రతిష్ట చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, భారతదేశంలో క్రిస్టియన్లని దాడులు జరుగుతుందని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఎవరైతే అసభ్యంగా మాట్లాడుతున్నారో, తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మాత్రమే ఎదురు దాడి జరుగుతుంది తప్ప అకారణంగా ఏ క్రిస్టియన్ కూడా జరగట్లేదు. మీరు ఈ విధంగా కూడా చర్చెస్ లో హిందూ మత దేవుళ్ళని తిట్టడం, అసభ్యంగా మాట చేస్తే మేము ఖచ్చితంగా కూడా, మీరు అన్నారు పోప్ జాన్ ఈయన అంటున్నాడు కేఏ పాల్, ఆయనంట అంతర్జాతీయ ముస్లింస్, అంతర్జాతీయ క్రిస్టియన్స్ అందరూ ఏకదాటికి వస్తారట హిందూ మతం మీద దాడికి. మేము చెప్తున్నాం, మేము ఖచ్చితంగా మీ భారతదేశంలో ఉండేటువంటి ఈ యొక్క మినిస్ట్రీస్ అన్ని ఏవైతే ఉన్నాయో, క్రిస్టియన్ చర్చిలు ఉన్నాయి, వీటన్ని మీద మేము పోపుకి కంప్లైంట్ చేస్తాం. వాటికన్ సిటీలో ఉండే పోపు కంప్లైంట్ చేస్తాం మీ మీద. మీరు ఖచ్చితంగా పోప్ గారు వాటికన్ సిటీ నుంచి ఇన్వాల్వ్ అవ్వాలి. ఆయన వీళ్ళందరికీ సందేశం పంపాలి. ఏంటంటే మీరు క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు చర్చెస్ లో ప్రార్థన చేసుకోండి చక్కగా, అంతేగాని మీరు ఇతర మతాలను దూషించడం, అబ్యూజ్ చేయడం, ఇతర దేవుళ్ళని దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయంలో నువ్వు గనక అంతర్జాతీయ స్థాయి పోతే మేము హిందూ సంఘాలు అంతర్జాతీయ స్థాయి పోతాం. మేము ఇక్కడ ఎవరు తగ్గేదే లేదు. ఎవరు ఖచ్చితంగా మేము పోప్ తో కూడా మేము కరస్పాండెన్స్ చేస్తాము, వాటికన్ సిటీతో కూడా కరస్పాండెన్స్ చేస్తామని బహిరంగంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, చివరగా ఏంటంటే ఈ పాస్టర్ ప్రవీణ్ మృతిలో ఇష్యూలో హిందూ సంఘాలతో పాటు కూటమి ప్రభుత్వం పాత్ర కూడా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నాడు, మాట్లాడతలేదనే వాదన ఉంది. దీని మీద మీరేమంటారు? దీని మీద ఉందండి, ఎందుకంటే ఇది రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ రంగు పులుముకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం, కొంతమంది అభిప్రాయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఈ పార్టీకి విచారణ వేరే రకంగా ఉండేది అనేటువంటి అభిప్రాయం కొన్ని వర్గాల్లో ఉంది. అది వాస్తవం కూడా. ఇక్కడ ఏంటంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మాన్ని డెవలప్మెంట్ చేస్తానని ఈ యొక్క చర్చెస్ కొంతమంది మీద కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఆయన వార్నింగ్ అంటే ఏమి ఇచ్చారు? మీరు తప్పుగా మాట్లాడదాన్ని ఇచ్చారు. మీరు తప్పుగా మాడితే మేమందరం కూడా ఊరిగా కూర్చోము, మేము కూడా తగినటువంటి రియాక్షన్ ఇస్తామని అన్నారు తప్ప ఆ మాటను కూడా పట్టుకొని కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద బురదలేటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు అందులో కొంతవరకు విజయం సాధించారు కూడా. ఏదేమైనా సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎట్లా వచ్చినా సరే ప్రజలకు ఏంటంటే క్రిస్టియన్ సంఘాలకు కూడా మైండ్ లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఏదో అఫీషియల్ గా చూస్తున్నారు తప్ప ఈ కేసు గురించి పెద్ద ఆలోచన కూడా ఎవరు చేయట్లేదు. ఖచ్చితంగా కూడా ఇందులో హిందూ సంఘాల ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రవీణ్ కుటుంబం సైలెంట్ గా ఉంది, వాళ్ళ యొక్క ఫ్యామిలీ సైలెంట్ గా ఉంది, దీన్ని ఎలా చూడాలి? ప్రవీణ్ కుటుంబము ఇప్పుడు కాదండి, అసలు వాళ్ళ భార్యాభర్తల మధ్య ఇంట్లో విభేదాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా కొంత మా రీసెర్చ్ లో బయటకు వచ్చింది. ఎందుకంటే అతను ఎప్పుడైతే సరే వేరే మతాలను తిడుతున్నాడో, వేరే మతం అని అబ్యూజ్ చేస్తున్నాడో, ముస్లిం మతాన్ని ఖురాన్ తిట్టేటువంటి అధికారం ఆయనకి లేదు. అసలు ఖురాన్ అనేటువంటిది బైబిల్ నుంచి కాపీ కొట్టారు, మొత్తము బైబిల్లోనే ఉంది అని ఆయన ఈ విధంగా చెప్తున్నట్టు వల్ల ఖచ్చితంగా కొంతమందికి కోపం వచ్చింది. వాళ్ళందరూ వార్నింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా డిస్కషన్ అయింది. ఇప్పుడు ఆయన మీద ఫట్వా జారీ అయింది, నీ తలకాయ తీసేస్తాం, నాలుగు కోసేస్తాం, ఇట్లా అద్భుతం వచ్చినప్పుడు ఎవరైనా భయపడతారు ఇంట్లో వాళ్ళు. అందుకే కూడా ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడానికి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయారు. ప్రవీణ్ కుమార్ వాళ్ళ పెద్దమ్మాయి కూడా అమెరికాలో చదువుకోవాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు. వీసాలన్నీ రెడీ కూడా చేసుకున్నారు. వాళ్ళు వెళ్లే ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు. ఇతను కూడా వెళ్లే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ లోపల కూడా ఈ విధమైనటువంటి దుస్సంఘటన అనేటువంటిది జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.